ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారి శ్రీదేవి భాగవతం 32వ భాగం 10/9/20 పంచమ స్కంధంలో ఉన్నాం. శుంభ నిశుంభుల వధ అయిపోయింది. చతుర్ముఖ చతుర్భుజుల మోహ విభ్రాంతి గురించి చెప్తుంది. ఆ మాయాశక్తి జ్ఞానుల మనస్సులు అమ్మవారి గొప్పతనాన్ని వివరిస్తూ జనమేజయుడి వ్యాస మహర్షి మనస్సులను కూడా సమ్మోహన పరుస్తూ ఉంటుంది. బ్రహ్మదేవుడు, శివుడు, వాసుదేవుడు వీరికి మించిన జ్ఞానులెవరున్నారు? వీరే సమ్మోహితులై అనురాగ విభ్రాంతిలో మునుగుతారు. పూర్వం సత్యయుగంలో ఒకప్పుడు నారాయణ శ్వేతద్వీపానికి వెళ్ళి స్వయంగా మహా తపస్సు చేశాడు. బ్రహ్మ విద్యను తెలుసుకోవాలని అతడి ప్రగాఢమైన కోరిక. బ్రహ్మదేవుడు కూడా తపస్సు చేశాడు. అనశ్వరం శాశ్వతమైన సుఖాన్ని తెలుసుకోవాలని అతడి కోరిక. కొంతకాలం తపస్సు చేశాక నారాయణుడు స్థలం మార్చాడు. అదే ద్వీపంలో మరొక ప్రదేశంలో కూర్చొని తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు కూడా అలాగే స్థలం మార్చాడు. ఈ సందర్భంలో మధ్య మార్గంలో ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు ఎదురయ్యారు. నువ్వెవరు అనుకో. నేను ఈ జగత్తుకు సృష్టికర్తను అన్నాడు బ్రహ్మ. మూర్ఖుడా, నువ్వు సృష్టికర్తవేమిట్రా? నేనే సృష్టికర్తను అన్నాడు చతుర్భుజుడైన విష్ణు. నువ్వెంతా, నీ శక్తంతా, నీదంతా రజోగుణం. నేను సత్వగుణం మూర్తి భవించిన వాసుదేవుణ్ణి తెలుసా అని మీసాలు మెలేశాడు 4 చేతుల విష్ణు. సనాతనుడిని తెలుసుకో. ఒకప్పుడు మధుకైటహులు నిన్ను చంపబోతే నేనే రక్షించా, మర్చావా? గుర్తు తెచ్చుకో. మోహంలో పడిపోయి గర్వించి మాట్లాడు, అది మంచిదిగా. ఈ సృష్టిలో నాకంటే మొగాడు లేడు, ఇది సత్యం, గుర్తించు అని విష్ణుమూర్తి జమాయించి పలికాడు. అలా బ్రహ్మ విష్ణువులకు వివాదం పెరిగింది. ఇద్దరికీ కోపంతో కళ్ళు ఎరుపెక్కాయి, పెదవులు వణికాయి. నేను గొప్ప అంటే నేను గొప్ప అని కలహించుకుంటున్నా. ఇంతలోకే ఇద్దరికీ మధ్యలో ఒక లింగాకారం ఆవిర్భవించి ఇద్దరు ఆశ్చర్యపోయి చూస్తూ నిలబడ్డారు. అప్పుడు అశరీరవాణి ఇలా పలికి, బ్రహ్మన్, విష్ణు వివాదం సారించ, మీ ఇద్దరికీ ఒక పోటీ పెడుతున్నా వినండి. ఈ లింగానికి అంతం చూసి రావ. ఎవరు ముందుగా వస్తే వాళ్ళు గెలిచిన వాళ్ళే గొప్పవాళ్ళు అయినట్టు. చిలక వైపుకు ప్రయాణం సాగించండి. ఆకాశవాణి మాట వినటంతోనే విష్ణుమూర్తి ఆ లింగం వెంట పాతాళానికి ప్రయాణమయ్యారు. బ్రహ్మ పై కొన చూడటానికి ఆకాశం వైపు కదిలారు. విష్ణుమూర్తి ఎంత దూరం ప్రయాణించినా లింగానికి అంతం కనపడాల. అలసిపోయి విసిగిపోయి తిరిగి వచ్చారు. బ్రహ్మదేవుడికి అంతే, అగ్రం చివరి భాగం దొరకదు. కానీ శివుడి నెత్తి నుంచి జారి పడిన ఒక మొగలి రేకు దొరికి అది ముచ్చుకొని తిరిగి వచ్చేశారు. లింగ అగ్రభాగం దర్శించాని వచ్చాను. ఇదిగో ఈ కేతకీ దళం ఇక్కడ అక్కడ దొరికింది, నిదర్శనంగా తీసుకొచ్చాను అని విష్ణుమూర్తి ఒప్పుకో. దీనికి సాక్షి ఎవరని గద్దించారు. ఏదైనా వివాదం చెలగరేగినప్పుడు తచ్చీరుడు, సర్వసముడు, యథార్థవాది అయిన మేధావిని సాక్షిగా అంగీకరించడం ఉంది కదా. నువ్వు లింగాగ్రం చూసి వచ్చాను అనటానికి, ఈ కేతకీ దళం అక్కడిదే అనటానిక సాక్షి ఎవరో చెప్పు అని నిగ్గదీశాడు నారాయణ. మొగలి పువ్వుకు శివుడి శాపం. అప్పుడు సుదూర ప్రదేశం నుండి నీ కోసం సాక్షి ఎవడొస్తాడయ్యా? నేను చెప్పేది సత్యమే అయితే ఇదిగో ఈ మొగలి రేకే సాక్ష్యం చెబుతుంది అన్నాడు ధీమాగా చతుర్భుజుడైనటువంటి. మొగలి రేకు చాలా స్పష్టంగా సాక్ష్యం చెప్పి, శివుడి ధర శిరస్సు నుండి నన్ను ఈ బ్రహ్మదేవుడు తీసుకొచ్చాడు, అది సత్యం.
ఏ సందేహం లేదు. శ్రీహరి నా మాటన బ్రహ్మదేవుడు లింగాగ్రం దర్శించి వచ్చా అంటే అంతే అంది. అయినా విష్ణుమూర్తి నమ్మల. నీ మాట నమ్మను, నాకు శివుడే ప్రమాణం, ఆయనే చెప్పాలని మొండికేసి ఈ సంభాషణ అన్నీ వింటున్న శివుడి మొగలు రేపు మీద కోపం. కేతకి అంటే మొగలు. ఓ కేతకి, అసత్యాలు చెప్ప. నా శిరస్సు నుంచి జారిపడి సగదూరంలో బ్రహ్మదేవుడికి దొరికినవు. ఇది సత్యం. బ్రహ్మకు అనుకూలంగా అబద్ధం చెలికినందుకు కోట సాక్ష్యం, దొంగ సాక్ష్యం చెప్పావు కనుక నిన్ను నేను పరిత్యజిస్తా. ఈనాటి నుంచి మొగలి పువ్వు నాకు పూజకు పనికిరాని పువ్వు. ఇక నుంచి నువ్వు పూజకు పనికిరావన్నాడు మహాదేవ్. చతుర్ముఖుడి సిగ్గుతో తల వంచుకున్నాడు. మధుసూదనుడికి శిరస్సు వంచి నమస్కరించి, సురధ మాయాశక్తి అలా ఉంటుందయ్యా. జ్ఞానులనుకున్న పద్మనాభ పద్మ గర్భులే అలా మోహభ్రాంతులై ఇక మనబోటి సామాన్యుల మాట చెప్పాలా నాయన? దేవ కార్యసిద్ధి కోసం ప్రతి యుగంలో శ్రీమన్నారాయణుడు దానవులను వంచిస్తూనే ఉన్నాడు. ఇది పాపమని భయం కూడా పడట. దేవానాం కార్యసిద్ధ్యర్థం సర్వదేవ రమాపతి దైత్యాన్ వంచయతే చు త్యక్వా పాప భయం హరి. రకరకాల అవతారాలెత్తి తన సుఖ సంతోషాలు వదులుకొని దైత్యులతో యుద్ధాలు చేస్తారు. ఇదంతా మాయాశక్తి అని గుర్తించి ఎంతటి జ్ఞానుల హృదయాలనైనా ఈ మాయా ప్రకృతి బలవంతంగా ఆకర్షించి మోహంలో పడేస్తుంది. చరాచర ప్రాణికోటిలో అంతటా వ్యాపించి ఉన్న ఆ మాయాశక్తి కేవలం మోహద మాత్రమే కాదు, మోహాన్ని ఇచ్చేది కాదు, జ్ఞానప్రద కూడా, జ్ఞానాన్ని కూడా ఇస్తుంది. మోహానికి మోక్షానికి ఆ మాయాదేవే కాదు. జ్ఞానినామపి చేతాంసి పరమా ప్రకృతి కిల బలాదాకృష్య మోహాయ ప్రయచ్చతి మహీపతి యయా వ్యాప్తమిదం సర్వం భగవత్యా చరాచర మోహదా జ్ఞానదా సైవ బంధమోక్షప్రదా సత్. సుమేధో మహర్షి ఆ మాయాశక్తిని గురించి దయచేసి మరింత విపులీకరించారు. ఆవిడ బలం ఎలాంటి, ఉత్పత్తి కారణం ఏమి, స్థావరం ఎక్కడ ఉంటుంది, ఇవన్నీ తెలుసుకోవాలని మనసు ఉబిళ్ళుతో తెలియబరచండి స్వామి అని స్వరధుడు అభ్యర్థిస్తే సుమేధుడు ఇలా చెబుతాడు. రాజా, ఆ మాయాశక్తికి పుట్టుట అనేటువంటిది లేదు. పూర్తిగా అనాది, అనంతం, నిత్యస్వరూపిణి, కారణాలన్నింటికీ ఆది మూలం, సర్వభూతాలలో సర్వాత్మకంగా ఉంటుంది. అది లేకపోతే ప్రాణి శవమైపోతుంది. ఏ వస్తువుకు ఏ రూపం, అందులో ఉండే శక్తికి అదే రూపం. అంచేత అనంత రూపిణి ఆమె ఈ చిత్ శక్తి. శవవత్ శక్తిహీనస్తు ప్రాణీ భవతి సర్వదా. చిచ్చక్తి సర్వభూతేషు రూపం తస్యాస్తదేవ. అయితే దేవకార్య సిద్ధి కోసం ఈ పరాశక్తి ఒక్కొక్క రూపం ధరించి అవతరిస్తూ ఈ రూపాన్ని దేవతలు మానవులు స్తుతిస్తారు, ఆరాధిస్తారు. ఆవిర్భావ తిరోభావ ఆవిడకు స్వాధీనాలు ఇచ్చాధే అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేస్తారు. ఎప్పుడు ఏ రూపంలో అవతరించాలనుకుంటే ఆ రూపంలో అవతరిస్తారు. ధర్మార్థ కామ మోక్షాలను ప్రవర్తింపచేసే ఈ మహాదేవి కాలానికి దైవానికి అతీతురాలు. ఈ జగత్తంతా ఒక దృశ్యం. అకర్త అయిన పురుషుడు ద్రష్ట. ఈ దృశ్యానికి జనం ఆ మాయాశక్తి. దీన్ని సృష్టించి ఈ బ్రహ్మాండ నాటకాన్ని ఆడిస్తూ పురుషుణ్ణి రంజింపచేస్తాడు. అలా రంజింపచేసి హఠాత్తుగా ఒకనాడు ఉపసంహరిస్తుంది.
ఇది ఆవిడకు ఒక క్రీడా వినోదం. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు నిమిత్త మాత్రం. వీళ్ళని పరాశక్తే కల్పించి ఆయా పనులు చేయిస్తుంది వాళ్ళు. ఇదొక లీలా విశేషం. తన అంశనే వారిలో ప్రవేశపెట్టి శక్తి సంపన్నులను చేసి సరస్వతి, లక్ష్మీ, పార్వతి అనే నామధేయాలతో తన అంశాలను వాళ్ళకి జతకూర్చి నిరంతరం ఈ త్రిమూర్తులు ఆ పరాశక్తిని ధ్యానిస్తూ అర్చిస్తూ ఆనందం పొందుతూ ఇది మహేశ్వరి తత్వం. ఇదే దేవీ మహాత్మ్యం. నాకు తెలిసిందేదో నీకు చెప్పాను నాయన, ఎంతకంటే నాకు కూడా ఏం తెలియదని. అధ్యాయం 33లో 66 శ్లోకాల భావమంతా మనం చెప్పాం. సుమేధుడు చెప్పిన దేవీ సుమేధుడు చెప్పింది విన్నాక సురధుడికి ఇంకా విశేషాలు తెలుసుకోవాలని అని. ఆరాధనా విధానం ఏమి, పూజా విధానమేమి, మంత్రాలేమి, హోమాలేం చెయ్య, ఇవన్నీ తెలుసుకోవాలని కుతూహలం కలిగింది. మహర్షిని అభ్యర్థించ. సురధ, పూజా విధానం తెలుసు చెబుతున్నావి. కామదము, మోక్షదము, జ్ఞానదము అయిన దేవీ పూజ సర్వ దుఃఖ నివినాశక. ఉదయాన్నే స్నానం చేసి శుచిగా తెల్లని వస్త్రాలు కట్టుకొని ఆచమి పూజలు ప్రారంభించి ఇంటిలో ఒక తోట నేల శుభ్రం చేసి గోమయంతో అది ముగ్గులు పెట్టి ఒక ఉత్తమ ఆసనాన్ని అక్కడ పెట్ట. శక్తి అనుసారంగా పూజా ద్రవ్యాలు సమకూర్చుకో. 3 సార్లు ఆచమించి ప్రాణాయామం చేసి భూతశుద్ధిని నిర్వహించి పూజా ద్రవ్యాలను ఉన్నత ఆసనాన్ని మంత్ర జలాలతో సంప్రోక్షి ఆ ఉన్నతాసనం మీద అంటే పీట మీద తామ్రంతో రాగితో తయారు చేసిన షట్కోణ యంత్రాన్ని ఉంచాలి. రాగితో చేయించిన శ్రీచక్రం, దానికి అష్టకోణ బహిర్మండలం ఉండ. నవాక్షర మంత్రాలను దాని మీద ఆయా స్థానాల్లో రాయించాలి. వేదోక్తంగా యంత్ర ప్రతిష్ఠ చెయ్య. పూజా మంత్రాలతో పూజా ద్రవ్యాలతో అర్చన సాగ. ఏకాగ్ర చిత్రంతో భక్తి ప్రపత్తులతో ఆగమ గుప్త విధానంగా పూజ నిర్వహించి నవాక్షర మంత్రాన్ని నిరంతరంగా జపిస్తూ ఉండాల్సిందే. దశాంశత హోమం చేసి దశాంశ తర్పణం చేసి బ్రాహ్మణులకు దశాంశంగా భోజనాలు దేవీ చరిత్ర పారాయణ చెయ్యాలి, లేకపోతే ఎవరితోనైనా చేయించాలి. రాజా, దేవీ నవరాత్ర వ్రతం కూడా ఒకటి ఉందయ్యా, అది చాలా విశేషం. ఆశ్వయుజంలో కానీ చైత్ర మాసంలో కానీ శుక్లపక్షం ప్రారంభం నుంచి 9 రోజుల పాటు ఉపవాస దీక్షతో ఈ వ్రతం చెయ్య. పాయసాన్నంతో కానీ మేక మాంసంతో కానీ శాగమాంసేన హోమాలు విపులంగా చెయ్య. బిల్వపత్రాలతో ఎర్రని పుష్పాలతో అర్చించాలి. ప్రతి మాసంలో అష్టమ నవమ తిథుల చతుర్దశి తిథులు దేవీ సమర్చనకు విశేష ఫలప్రద. అలా ఆరాధిస్తే నిర్ధనులు ధనవంతులవుతారు, రోగులు ఆరోగ్యం పొందు, అపుత్రులు పుత్రవంతులవు, వాళ్ళు వినయ వివేక సంపన్నులవుతారు. రాజ్యభ్రష్టులు రాజ్యాలు పొందు, శత్రు పీడలు తొలగిపోతారు. జితేంద్రియుడు నియతేంద్రియుడై ఆర్జించిన విద్యార్థి విద్యా సంపన్నుడు. ఆడ మగ అన్ని వర్ణాల వాడు అన్ని కులాల వాడు ఈ పూజ చేస్తూ సర్వ సుఖాలు శుభాలు పొందుతారు. బ్రాహ్మణ క్షత్రియో వైశ్య శూద్రో నా భక్తి సంయుత పూజయే జగతాం ధాత్రీం సర్వసుఖ భాగ్భవేత్. నవరాత్ర పూజలో మాత్రం కలశ స్థాపన జరగ. కలశం మీద యంత్రాన్ని పెట్ట. చుట్టూ యవాంకురాలు తుండ. పైన పుష్పమాలాలంకృతమైన పందిరి ఉండ. దేవీ మందిరాన్ని ధూపదీపాలంకృతం చెయ్య.
9 రోజులు శక్తి వంచన లేకుండా త్రికాలార్చన నిర్వహించ. చండి పూజలు ధనానికి లోభించక. సకల పుష్పాలతో రకరకాల పిండి వంటలతో పుష్కలంగా నైవేద్యాలు పెట్టి వేదమంత్రాలు, పురాణ పఠనాలు, గీతా వాద్యాలు, నృత్య సాహిత్యాలు ఇలాంటి వాటితో 9 రోజులు ఉల్లాసంగా ఉత్సవాలు. నూతన వస్త్రాలు, భూషణాలు, సుగంధ ద్రవ్యాలు, పుష్పమాలికలతో కన్యకలు బాగా ప్రతిరూపాలుగా భావించి వాళ్ళని పూజించ. అష్టమి, నవమి తిథులలో దశమి తిథులు చాలా ముఖ్యం. ఆ రోజుల్లో విశేషంగా వేదాంగవేత్తలు గౌరవించి సన్మానించి సువర్ణ రజత భూవస్త్రాది దానాలతో వాళ్ళని సంతృప్తి పరచాలి. ఇలా భక్తి శ్రద్ధలతో దేనికి అధిలోభించకూడదు. ఈ నవరాత్ర వ్రతాన్ని చేసిన వాళ్ళకి ఇష్టకామ్యార్థాలు అన్నీ సిద్ధిస్తాయి. ఇహంలో సకల భోగాలు అనుభవించి పరంలో శాశ్వత స్థానాన్ని పొందుక. జన్మాంతరంలో కూడా దేవీ భక్తి అలాగే కొనసాగుతుంది. ఇది వ్రతాలలోకెల్లా ఉత్తమోత్తమైనది. సురథ మహారాజా, నువ్వు కూడా ఈ వ్రతాన్ని చెయ్యి. శత్రువులను జయించి నీ రాజ్యం తిరిగి నువ్వు పొందు. నీ భార్య బిడ్డను కలుసుకుంటావు. రాజమందిరంలో సుఖంగా సంతోషంగా ఉంటావు. వైశ్యోత్తమ, నువ్వు కూడా ఈరోజే దేవిని ఆరాధి. నీ వాళ్ళు నిన్ను గౌరవిస్తారు. ప్రేమానుబంధాలు చిగురిస్తాయి. దేవి లోకంలో నీకు చోటు దొరుకుతుంది. కిందటి జన్మలో మీరు దేవిని ఆరాధించలేదు కనుక ఈ జన్మలో ఎన్ని కష్టాలు అంటుకున్నాయి. అంబికను ఆరాధించిన వాళ్ళకి ఇంతే. ఆరాధించని వాళ్ళు రోగాలు, రష్టులు కూడా చుట్టుమడు. వాళ్ళకి నరకం తచ్చి ఇహపరాలు రెండూ నరకాలే అయిపోయి. దేవిని ఆరాధించని వాళ్ళకి బుద్ధి కుశలత కూడా క్షీణిస్తుంది. బిల్వదళాలతో కరవీర శతపత్త చంపకాది సుగంధిల పుష్పాలతో అమ్మవారిని ఆరాధిస్తే ఇహలోకల్లోనే విలాసమయ జీవితం గడుపుతారు. ఆ శక్తి భద్రరూప పరాయణ ధన్యులు, కృతపుణ్యులు, సకల సద్గుణ నిలయులై సమాజంలో ఉన్నతమైన గౌరవ మర్యాదలతో వేదమంత్రాలను పఠిస్తూ అర్చించిన వారు సన్మాన పరంపరలు ఘనంగా జరుగు. 34వ అధ్యాయం 44 శ్లోకాల భావం చెప్పుకున్నాం. ఇప్పుడు సుమేధుడు చేసిన ఈ ఉపదేశం సురథుడికి వైశ్యుడికి ఎంతో సంతృప్తినిచ్చింది, శాంతిని ప్రసాదించి ఇద్దరు మహర్షికి సాష్టాంగపడ్డారు. కళ్ళలో ఆనంద బాష్పాలు తొణికిసలాడై కంఠంలో అద్భుతమైన అందమైన జీర ఒకటి ధ్వనించి, మహాత్మా, మమ్మల్ని పరిపూరితులను చేశావు. మా దుఃఖాన్ని తొలగించి శాంతి ప్రసాదించావు. ప్రసంగ గంగాజలిలో స్నానం చేయి పవిత్రుణ్ణి చేశావు. పూర్వపుణ్యం విశేషం ఏదో మమ్మల్ని ఈ ఆశ్రమానికి మీ సన్నిధికి చేర్చింది. భూలోకంలో ఎక్కువ మంది స్వార్థపరాయణ పరోపకారం కోసం మహోపదేశాలు చేసే నీ వంటి ఉత్తమ ఎక్కడో 100కి 1 అలా ఉంటారు. భవంతి మానవా భూమౌ బహవః స్వార్థతత్త పరార్థ సాధనే దక్ష కేచిత్ త్వాపి భవాదృశ. ఈ ఆశ్రమానికి వచ్చి నిన్ను దర్శించినప్పుడే మా దుఃఖాలు తొలగిపోయినట్టు భావించి ఇప్పుడు నీ ఉపదేశ వాక్యాలు మానసిక దుఃఖాన్ని మొత్తం ఉపశమింపచేసి ఇదే కృపతో, ఇదే దయతో, ఇదే వాత్సల్యం ఇక ముందు కూడా ఇలాగే వెడవకుండా మా చెయ్యి పట్టుకొని నడిపించు భగవాన్. భవసాగరాన్ని దాటి ఇంతకాలం ఈది అలసిపోయ మంత్రోపదేశం చేసి నువ్వే తరింపజే. ఈ మంత్రాన్ని జపిస్తూ మరికొంతకాలం ఇక్కడే ఉండి తపస్సు చేసుకొని ఆ పైన మా గృహాలకు వెళ్తాం. మహానుభావ, నవాక్షర దేవీ మంత్రాన్ని ఉపదేశించండి. నిరాహారులమై నియమనిష్టతో జపిస్తాం. సమాధి
స్వరధులకు దేవీ దర్శ. ఈ అభ్యర్థనకు సుమేధుడు సంతోషించాడు. వెంటనే మంత్రం ఉపదేశించాడు. పాటించాల్సిన నియమాలు చెప్పాడు. రాజా వైశ్యులు ఇద్దరు మంత్రాన్ని స్వీకరించి మహర్షికి మరోమారు నమస్కరించి నదీ తీరానికి వెళ్ళి ఏకాంతంగా తపస్సులకు ఉపక్రమించారు. నెల గడిచింది. ఇద్దరికీ మనస్సులు కుదటబడ్డాయి. సమాధి నిష్ఠ అలవాడైంది. దేవి పాదపద్మాల పట్ల ప్రీతి సంపూర్ణంగా ఏర్పడి మధ్య మధ్యలో ఒక్కొక్కసారి వెళ్ళి మహర్షి పాదాలకు నమస్కరించి వస్తున్నారు. వచ్చి యథావిధిగా స్థిర తపస్సులో కూర్చుంటూ ఇక ఏ పని అంటూ లేదు. నిరంతరం మంత్రజపం, దేవీ ధ్యానం. సంవత్సరం గడిచి ఫలహారం కూడా విడిచిపెట్టి కేవలం ఆకులు వర్ణాహారులై మరో ఏడాది తపస్సు చేశారు. ఇద్దరికీ ఒకే రోజున ఒకే సమయంలో జగన్మాత స్వప్న సాక్షాత్కారం అనుగ్రహించింది. రక్తమాల్యాంబరధారిని దర్శించిన దివ్యానుభూతితో పులకించుకో మరొక సంవత్సరం పాటు తపస్సు కొనసాగించారు. 3 ఏళ్లు గడిచాయి. ప్రత్యక్ష దర్శనం కోసం పరితపిస్తున్నారు. దేహత్యాగానికి సిద్ధపడ్డారు. సురథ మహారాజు చేతితో పాడి లోతులు త్రికోణ స్థూలంగా ఒక కుండాన్ని సిద్ధం చేసి అందులో అగ్నిని రగిల్చారు. ఇద్దరూ చెరొక వైపున కూర్చొని తమ శరీరంలో మాంసఖండాలు కోసి అగ్నికొండల్లో హోమం చేశారు. రక్తంతో బలి ప్రదానం చేశారు. జగన్మాత ప్రత్యక్ష దర్శనం అనుగ్రహించి ఇద్దరూ ఆనందం పట్టలేక బూరున విలపించారు. జగజ్జనని మృదువుగా పలకరించింది. రజా, వైశ్య, నీ భక్తికి సంతోషించానయ్యా. మిమ్మల్ని నా భక్తులుగా స్వీకరిస్తున్నా. ఏం కావాలో కోరుకోండి, వరమిస్తా. శత్రుడి బలాన్ని ఓడించి తన రాజ్యం తనకు ఇప్పించమని స్వరధుడు కోరాడు. తథాస్తు అని వెంటనే బయలుదేరి నీ రాజ్యానికి వెళ్ళి శత్రువుడు ఇప్పుడు బలహీనుడు, తేలిగ్గా జయిస్తావు. నీ రాజ్యం నీకు దక్కుతుంది. ధర్మబద్ధంగా ప్రయాణించు. నీ మంత్రుడు పశ్చాత్తాప హృదయలై వచ్చి నీ పాదాలపై పడతా. నిష్కంటకంగా అంటే ఎదురు లేకుండా 1000 సంవత్సరాలు పరిపాలించి కనువు చాలించాక నువ్వు సూర్యవంశంలో మనువుగా జన్మిస్తావు. వెళ్ళిరా నాయనా అని వైశ్యుడు వినమితగా తొడై నమస్కరి, అమ్మా, నాకు ఒక ఇల్లు, వాకిలి, బిడ్డలు, ధనం, ధాన్యం అన్నీ ఏవి ఇవన్నీ మోక్షానికి ప్రతిబంధక. కనిపించని గాఢబంధనాలు, స్వప్నాలవై ఇవి నశ్వర. ఇవి నాకు బంధనాశకము, మోక్షప్రదమైన ఏ విశద జ్ఞానాన్ని అనుగ్రహి నిస్సారమైన ఈ సంసారంలో మునిగి తేలే మూఢత్వం నేను తరుణోపాయం కోరుతున్నా అన్న వైశ్యవర్యుడి అభ్యర్థనను దేవి ఆమోది జ్ఞానం ప్రసాదించి ఆమె ఆస్తిస్తుంది. క్షత్రియ వైశ్యులిద్దరూ ఆనంద పరవశులై సుమేధుడి దగ్గరకు వచ్చి భక్తితో నమస్కరించారు. అంతలోకి వరద మహారాజు గారి మంత్రుడు రథాశ్వాలపై వచ్చి పాదాభివందనాలు చేసి మ్లేచ్చులు అంతరించిపోయాలని, రాజ్యం ఇప్పుడు నిష్కంటకమయ్యిందని చెప్పి రాజధానికి వచ్చి సింహాసనం అధిష్ఠించి పరిపాలన సాగించమని కోరారు. స్వరధుడు మహర్షి దగ్గర ఆశీస్సులు, అనుజ్ఞలు అందుకొని రాజ్యానికి వెళ్ళిపోయారు. భార్యా బంధుమిత్రు వర్గాలు కలుసుకొని యథాతథంగా పరిపాలన సాగించారు. వైశ్యుడు మహాజ్ఞాని అయి నిస్సంగుడై అదే ఆశ్రమంలో చాలా కాలము ఆ పైన తీర్థయాత్రలు చేస్తూ దేవి మహాత్మ్యాన్ని బహుధా గానం చేస్తూ కాలం గడిపారు. శబరికి ముక్తి పొందారు. జనమేజయ దేవీ చరిత్రలో ఇదొక అద్భుతమైన కథ. దేవి ఆరాధనకు ఫలం ఎలా ఉంటుందో చెప్పే పవిత్ర గాథ. దీన్ని లిఖించినవాడు, పఠించినవాడు, ప్రచురించినవాడు, వినిపించినవాడు, విన్నవాడు అందరికీ ఇహలోకంలో సుఖాలు
సమకూరుతాయి. జ్ఞానం, కీర్తి, ధనం, భోగం, భాగ్యం పుష్కలంగా సమకూరుతాయి. కలబడ నిశ్చయంగా మోక్షం లభిస్తుంది. దేవీ చరిత్ర అఖిల అర్థప్రద సర్వధర్మ సమావృత ధర్మార్థ కామ మోక్షాల మూల కందం అని వ్యాసుడు ఆనంద పులకిత గాత్రుడై క్షణకాలం విశ్రాంతి తీసుకొని శౌనకాది మహామునుషులారా, శుంభాది దైత్య సంహార రూప అయిన గాథను విన్నారు కదా. పాంచకృత్యాలు ముగించి తర్వాత కథలోకి వెళదామన్నాడు సూత మహర్షి. 35వ అధ్యాయం 54 శ్లోకాల భావం అంతా అయిపోయింది. మన 6వ షష్ఠ స్కంధం ప్రారంభం. సూత మహర్షి వ్యాసుడు జయనమే జయుడికి చెబితే, నువ్వు మాకు చెబుతున్న ఈ దేవీ చరిత్రామృత ఎంత గ్రోలినా తరివి తేరు. వృత్రాసుడి వృత్తాంతాన్ని నీ ముఖత వినాలి అని కోరి, అది వేదాల్లో కూడా ప్రసక్తమైన గాథ. వృత్రుణ్ణి ఇంద్రుడు సంహరించాడు కదా. ఎలా సంహరించాడు? ఎందుకు? వృత్రుడు త్వష్ట కొడుకు కదా. త్వష్ట మహాతపస్వి, దేవతల పక్షం వాడి అతని కొడుకుని సంహరించాల్సిన అవసరం ఎందుకు? మహాబలశాలి అయిన వృత్రుణ్ణి ఇంద్రుడు ఎలా సంహరించగడిగ? ఏదో మోసగించి మట్టు పెట్టాడని. ఇది నిజమా? దేవతలు సాత్వికులని, మానవులు రాజసులని, పశుపక్షాదులు తామసాలని విభజించారు కదా. సాత్వికులైన దేవతలకు నాయకుడైన ఇంద్రుడు వృత్రుడితో విరోధించటం ఏమి? మోసగించి సంహరించడమే. దీనికి విష్ణుమూర్తి ప్రేరకుడిగా ఉండటం ఏమి? ఇదంతా వింతగా విదూరంగా ఉందయ్యా. హరిదేవేంద్రుడు ఎంతటి సాహసం ఎందుకు చెయ్యాల్సి వచ్చి? ఇది పాపం కాదా? మహాత్ములు పాపం చెయ్యకూడదు కదా. చేస్తే పాపబలం వాళ్ళకి అందదా? వృత్రుడు బ్రాహ్మణుడు. ఇక అనేక బ్రహ్మహత్య పాతకం ఇంద్రుడికి చుట్టుకోదా? దాని నుంచి ఎలా బయటపడ్డాడు? దేవతలైన అన్యాయాలకు పాల్పడితే ఇక శిష్టత్వానికి గతేమిటి? ఇవన్నీ మమ్మల్ని పట్టి పీడిస్తున్న సందేహాలు. అవి వాటిని పారద్రోలుదు. ఈ వృత్తాంతాన్ని సమగ్రంగా వివరించి పుణ్యం కట్టుకోడు. ఇంతకు ముందు ప్రస్తావన వశాత్ శ్రీదేవి వృత్రాసురుణ్ణి సంహరించిందన్నారు. ఆ ముక్క మమ్మల్ని మరీ మోకపెడుతోంది. ఒకరినే ఇద్దరు సంహరించటం ఏమిటి? దయచేసి ఇదంతా వినిపించు అని శౌనకాది మహామునుడు ఆవేదనగా అభ్యర్థించారు. వృత్రాసుర వృత్తాంత జనమేజయ వాసవ వృత్రాసురుల యుద్ధగాథ వేదాలలో కూడా ఉంది. పురాణ కాలాల్లో సుప్రసిద్ధం. ఈ త్వష్ట సుతుడికి సంహరించినందువల్ల ఇంద్రుడికి బ్రహ్మహత్య మహాపాతకం పట్టుకొని చాలా యాతనులు పట్టు రాజశ్చిత్తాన్ని చేసుకొని చివరికి తొలగించుకోగలిగారు. ఇంద్ర ఉపేంద్రుడు ఇద్దరూ కలిసి కపటోపాయంతో వృత్రుణ్ణి సంహరించారు. మాయాబలం అటువంటి. మహామునీశ్వరుడు కూడా మాయా మోహితులవుతారు. నింజమైన పనులు చేస్తూ ఉండి విష్ణుమూర్తి ఎప్పుడు ఏ మహారాక్షసుని సంహరించిన కపట ఉపాయంతోనే కదా సంహరించింది. అతడు కూడా మాయా మోహితుడయ్యే పనులే నిర్వహించి ఆ మాయాశక్తికి లొంగని వాడు ఎవరూ జయించలేని మోహశక్తి. యుగ యుగాలుగా శ్రీమన్నారాయణుడు మత్స్యాది అవతారాలు ధరించాడంటే ఆ మాయాశక్తి అలా ధరింపచేసి ఆడించి కనుకని గృహస్థుల మమకారాలు, పాపాలు, పుణ్యాలు అన్నీ మాయా గుణ కర్మదేవి. ఇది తెలుసుకోవడం ఎంతటి జ్ఞానులకైనా సాధ్యం కాని విషయం. మాయా మోహితులై విష్ణు వాసవుడు అంటే ఇంద్రుడు ఇద్దరూ కూడా దేవకార్య సిద్ధి కోసం కపటంగా వృత్రాసురుడు సంహరించిన కథాక్రమం ఏమిటో చెప్తారు.
ఇంద్రుడికి వృత్తుడితో పూర్వ వైరం ఎప్పుడు సవిస్తరంగా చెబుతాను గ్రహించ. దేవతలలోకెల్లా ఉత్తమోత్తముడై మహాతపస్వి దేవకార్యాలు సాధించడంలో నిపుణుడై స్వస్థ ప్రజాపతిగా ఉన్న కాలంలో అనురాగంతో తనకు యోగ్యుడై ఒక పుత్రుడిని సృష్టించుకొన్న. అతడు 3 తలలతో పుట్టించాడు. త్రిశిరస్కుడు. అతడికి విశ్వరూపుడనే పేరు పెట్టి వాడు పెరిగి పెద్దవాడయ్యాడు. రూపంలో చాలా అందగాడు. 3 తలలతో ఏకకాలంగా 3 పనులు చేశాడు. ఒక శిరస్సుతో వేదాలు అధ్యయనం చేస్తూ, మరొక శిరస్సుతో సురాపానం చేస్తూ, మరొక శిరస్సుతో లోకాలు చూస్తూ ఉండే. అధ్యయనం ముగిశాక ఈ విశ్వరూప త్రిశిరస్కుడు సకల దేవభోగాలు విడిచిపెట్టి శాంతుడై దాంతుడై గొప్ప తపస్సు చేశాడు. గ్రీష్మాన పంచాగ్ని మధ్యమంలో నిలబడి హేమంత శిశిరాలలో సరోవరాన మునిగి నిరాకారుడై జితేంద్రియుడై ఘోర తపస్సు చేశాడు. సామాన్యులకు అసాధ్యమైన తపస్సు. దాన్ని చూసి ఇంద్రుడికి గుబులు పుట్టి ఇతడు ఇంద్రుడైపోతాడేమో, తన పదవికి హాని కలుగుతుందేమో అని భయం. అలాగే తన తపశక్తిని పెంచుకుంటూ పోతే తన ప్రాణానికి ముప్పు రావచ్చని కూడా. కాబట్టి ఉపేక్షించకూడదనుకున్నాడు. శత్రువు బలం పెంచుకుంటూ ఉంటే తెలివి తక్కువ వాడెవడు, తెలివి గలవాడెవడు చూస్తూ ఊరుకోలేడు, చేర్చుకోడు అని నిశ్చయించుకొని అతని తపస్సుకు భంగం కలిగించడానికి ఉపాయాలు పన్నుతున్నారు. ఊర్వశి, రభ, మేనకా, తిలోత్తమ, ఘృతాచి ప్రభృతులను పిలిపించాడు. సహాయం చెయ్యమని కోరాడు. తిరస్కుడి శిరస్సు నాశనం చెయ్యమని అతడిని మీ శృంగార విలాసాలతో ప్రలోభవి భ్రష్టుణ్ణి చెయ్యమని ఆజ్ఞ. నా జ్వరానికి ఇది చికిత్స అన్న. అందరూ కలిసి ఈ ఉపకారం చేసి పెట్టారు. నా సింహాసనాన్ని కాపాడు, వెంటనే బయలుదేరి వెళ్ళండి అని ఇంచుమించు ఒక రకంగా ప్రాధేయపడి అప్సరసలు అంగీకరించారు. మా శక్తి మేరకు మేము గట్టి ప్రయత్నం చేస్తాం, అతన్ని లొంగకుండా తీసుకుంటామనే మాట ఇచ్చి బయలుదేరారు. త్రిశిరస్కుడి దగ్గరకు కామశాస్త్రోచితమైన హావభావాలు ప్రదర్శిస్తూ ఆడుతూ పాడుతూ అతని ముందు నానా ప్రయత్నాలు చేశారు. కాలం లేకపోయింది. కన్నెత్తి కూడా చూడలేదు అతడు. ఇంద్రియ నిగ్రహం సరళ మోగా గుడ్డి చెవిటిలాగా స్థిరంగా కూర్చొని తపస్సు చేసుకుంటున్నారు. అప్సరసలు మరికొన్ని రోజుల పాటు ఆశ్రమంలోనే ఉన్నారు. ప్రయత్నాల తీవ్రత పెంచారు. అయినా తిరస్కుడు జంకద విసిగిపోయి అప్సరసలు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళిపోయారు. ఆ అలసట, దైన్యం, అవమానం వీటితో అప్సరసల ముఖాలు వాడిపోయాయి. వాడు చెప్పకుండానే ఇంద్రుడికి విషయం అర్థమైపోయి. వాసవా, మేము ఎంతగా ప్రయత్నించామైనా ఫలితం దక్కదు. అతని ధీరత్వం చాలా గొప్ప. మరింకేదైనా ఉపాయం ఆలోచన. ఆ జితేంద్రుడిని జయించడానికి మేము కూడా మా శక్తి చాలా. అదృష్టం బాగుండి ఏ శాపం లేకుండా బయటపడిపోయాం కనుక అతడు తపశక్తితో అగ్నిలా జ్వాలగా వెలిగిపో జాగ్రత్తగా ఆలోచించి రంగంలోకి దిగు అని మృదువుగా హెచ్చరించి అప్సరసలు అతని దగ్గర ఇంద్రుడి దగ్గర సెలవు తీసుకొని వెళ్ళారు. ఇంద్రుడి అసూయ కోడుబుట్టు ఉచితానుచిత వివేకాలు కోల్పోయి సిగ్గు శరం విడిచిపెట్టి లోకం నిందిస్తుందేమో అన్న భయం వదిలేసి పాపబుద్ధి ప్రకోపించి ఆ బుద్ధిని సంహరించడానికి ఆ తపస్విని సంహరించడానికి నిశ్చయించారు. అధ్యాయం 1:6 శ్లోకాలు 60 శ్లోకాల భావం చెప్పాము. విసృజ్య లోకగ్లగ్యాం స తథా పాపభయం భృశం చకార పాపబుద్ధించ తద్విధాయ మహీపతే. వాసవుడు వజ్రాయుధం ధరించి స్వయంగా బయలుదేరాడు.
తపస్సమాధిలో ఉన్న తిరస్కరుని చూశాడు. చాలా మంచివాడు, ఏ పాపం చెయ్యలేదు, ఎలా చంపడం అని మనస్సు ప్రశ్నించింది. ఇతడు శత్రువు, ఇతడు తక్కువ బలం, ఇలాగా ఇంకా పెరిగితే నీ పదవికి నీళ్లు వదులుకోవాలరా, కాబట్టి వెంటనే చంపని దుర్బుద్ధి బోధించింది. వెంటనే వజ్రాయుధం విసిరాడు. తిరిసరస్కుడి గిరిశిఖరంలా నేలకు ఒదిగిపోయాడు. ఇంద్రుడు చాలా సంతోషపడి ఆశ్రమవాసులు హాహాకారాలు చేశారు. నిరపరాధిని మహాతపస్విని సంహరించిన దేవేంద్రుడు మహాపాపి అన్నారు, దురాత్ముడు అన్నారు. ఆ కృతానికి ఫలితం ఇంతకింకా త్వరలోనే అనుభవిస్తావన్నారు. త్రిశరస్కుడి కళేబరం ఇంకా ప్రాణాలతో ఉన్నట్టే విరాజిల్లుతో తపోనిధిలాగా ప్రకాశిస్తోంది, బతికి ఉన్నట్టే. ఇంద్రుడు చూసి ఉరికి కొంపదీసి బతికేస్తాడా ఏంటని భయపడి క్షణకాలం చంద్రుడై వెంటనే తేరుకొని తక్షణుడే సన్నిహితుడిని పిలి, తక్ష వీడి శిరస్సులు ఖండించి ఇంకా బతికి ఉంటే బతికి ఉన్నట్టే, బతకటానికి వీల్లేదు, వెంటనే ఖండించి ఒక నేను ఆజ్ఞాపించాడు అని. అప్పుడు తక్షుడు తిరస్కరించాడు, ఇంద్రుడిని అసహించుకున్నాడు. ఇంద్ర, ఈ మహాతపస్వి అద్భుతంగా ప్రకాశిస్తున్నాడు, నా గొడ్డలి ఖండించదు అని ఈ పరివేషం చెయ్యలేదు, ఇది కుత్సితం, గర్హణీయం, నువ్వు చేసిన పనే మహాద, అత్యంత నింద్యం, నాకు పాపభీతిమని, పైగా చచ్చిన వాణ్ణి మళ్ళీ చంపుతామంటావేం సార్, శిరస్సులు ఖండించాల్సిన అవసరమేం, అసలు నీ భయం ఏమిటో రక్ష. వీడి శరీరం ఇంకా ప్రాణాలతో ఉన్నట్టు కనపడుతుంది, ముఖాలు కూడా ఎంత విషదంగా ఉన్నాయో, జీవిస్తాడేమో అని నా భయం. వీడు నా శత్రువు, జీవించడానికి వీలు లేదు. వాసవా, సిగ్గు లేదా, ఇంతటి క్రూర కర్మ చేశావు, ఋషిపుత్రుడిని సంహరించావు, ఇంకా బతుకున్నాడేమో అని భయమా? బ్రహ్మహత్య మహాపాతకం చుట్టుముడుతుంది, ఆలోచించు. ఆ భయం లేదా నీకు? రాజచిత్తం చేసుకుంటాను, పాపాన్ని తొలగించుకుంటా, దానికి భయపడాల్సిందే ఏమి లేదు, తొందరపడాల్సిందే లేదు. ముందు వీడు పూర్తిగా చావాలి, వీడు నా శత్రువు. భగవన్, సరే నీ ఇష్టం, నీకు మనసులో పదవి లోభం ఏదో ఉంది కనుక ఎటువంటి పాప కృత్యం చేశావు, నాకు అలాంటి ప్రయోజనం లేదు, అంచేత నేను చెయ్యను, క్షమించు. రక్ష, నా మాటలు విను, నీకు లాభం ఉండేట్టు చేస్తా, యజ్ఞాలలో నీకు శాశ్వతంగా భాగం కనిపిస్తా, యజ్ఞ పశువుల శిరస్సులు నీకు దక్కేట్టు చేస్తా, నాకు ఆ ఉపకారం చేయువే. వీరి శిరస్సులు ఖండించి నువ్వు ప్రియం బాబు చెప్తే నేను అప్రియం నీకు చేస్తా, నువ్వు ఈ ప్రియం నాకు చేస్తే నేను ఆ ప్రియం నీకు చేస్తా. కాదన గొప్ప అవకాశం, చాలా విడుచుకో. ఈ ప్రలోభాలకు తక్కుడు లొంగాడు, సంబరపడ్డాడు. గండ్ర గొడ్డలి తీసి 3 శిరస్సులు ఖండించి 3 వైపులకు విసిరేశాడు. ఆ శిరస్సులు పడిన ప్రదేశాల నుంచి పక్షులు వేల సంఖ్యలో ఆవిర్భవించాయి. ఆ ఒక శిరస్సు ముఖం నుంచి కల వింకాలు, పిచ్చుక, మరొక తల నోటి నుంచి తిత్తిరి పక్షులు, ఇంకొక శీర్షం వదనం నుంచి కపించెలు, కబుజు పెట్టలు అసంఖ్యాకంగా పుట్టుకొని వేదాలను అధ్యయనం చేసిన ముఖం నుంచి కపింజల, దిక్కులను నిరీక్షించిన ముఖం నుంచి తిత్తిరి పక్షి, సురాపానం చేసిన ముఖం నుంచి కలవింకాలు. ఈ దృశ్యాన్ని చూసి తిరస్కరుడు మరణించాలని నిర్ధారించుకొని ఇంద్రుడు గాలి పీల్చుకున్నాడు. యజ్ఞ భాగాలు లభించాయి కదా, పక్షులు సంబరపడ్డాడు. ఆనందంగా ఎవరి ఇళ్లకు వాడు వెళ్ళిపోయారు. ఇంద్రుడు బ్రహ్మహత్య మహాపాతకాన్ని ప్రాయశ్చిత్తం గురించి ఆలోచిస్తున్నారు. మిగిలిన విషయాలు రేపు తెలుసు.